ముంబై వేదికగా వాంఖడేలో ముంబై హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ముంబై బౌలర్ల సూపర్ బౌలింగ్ అననే సూర్యకుమార్ ప్రతాపం ముందు ఎస్ఆర్హెచ్ జట్టు వెలవెలపోయింది. ఏ దశలో కూడా ఎస్ఆర్హెచ్ జట్టు ముంబైకు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత తన వింటేజ్ బ్యాటింగ్ తో అదరగొట్టి ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలోనే ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండేలా చేసింది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గనక ఈ రోజు మ్యాచ్లో గెలిచి ఉంటే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయి ఉండేవి. కానీ ఈ రోజు మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో బెంగళూరు అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కెప్టెన్ కమిన్స్ తో పాటు ఆ జట్టు యాజమాన్యం తీసుకున్న చెత్త నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ చేసిన తప్పులేంటి, రాబోయే మ్యాచ్ల కోసం సరిచేసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఫామ్ లో లేని మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకోవడం అతిపెద్ద తప్పు. గత మ్యాచ్ లోని భారీగా పరుగులు సమర్పించుకున్న మార్కో జాన్సన్ ను ఈ మ్యాచ్ లోకి మళ్లీ తీసుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఈ రోజు మ్యాచ్ లో మార్కో జాన్సన్ చాలా చెత్త బౌలింగ్ చేసి ముంబైకి మొమెంటం అందించాడు. అసలు జాన్సన్ ను ఎందుకు పదే పదే జట్టులోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. మరొక విషయం ఏంటంటే మయాంక్ మార్కండే లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం లేదు. పోనీ ఇటువంటి సందర్భాల్లో జట్టులో స్పిన్నర్లుగా ఉన్న అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్లను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. ఈ రోజు మ్యాచ్ లో స్పిన్నర్ చావ్లా 3 వికెట్లు దక్కించుకున్న స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ కు కమ్మిన్స్ 14వ ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్పిన్నర్లను తక్కువ అంచనా వేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక దీంతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ను పక్కన పెట్టడం అనేది చాలా పెద్ద తప్పిదమని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ కు ముందు జరిగిన సిరీస్లలో అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు సూపర్ బౌలింగ్ తో చాలా మ్యాచ్ల్లో ఫిలిప్స్ అదరగొట్టాడు. అటువంటి ఆటగాన్ని జట్టులోకి తీసుకుంటే స్పిన్నర్ గాను అలాగే హిట్టర్ గాను ఉపయోగపడతాడు. రాబోయే మ్యాచ్ల్లో మార్కో జాన్సన్ ను పక్కన పెట్టి ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకోవాలి. అదే సమయంలో పనికిరాని సమధును కూడా పక్కన పెట్టాలి. మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్గత్ ను జట్టులోకి తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ మార్పులు గనక చేయకపోతే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి చేరడం కష్టంగా కనపడుతోంది. రాబోయే మ్యాచ్ల కోసం ఎస్ఆర్హెచ్ ఏ మార్పులు చేయాలని భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ లో ఆరంభంలోనే వరుస ఎదురు దెబ్బలు తగలడంతో త్వరగా కీలక వికెట్లను కోల్పోయింది. అభిషేక్ శర్మ 11 పరుగులకు, మయాంక్ అగర్వాల్ 5 పరుగులకు అవుట్ అయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం కష్టమైన పిచ్ పై సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఇక హెడ్ గేరు మారుస్తాడు అని అనుకుంటున్న తరుణంలో 30 బంతుల్లో 160 స్ట్రైక్ రేట్ తో 48 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ ఒక వేస్ట్ రిసోర్స్. అలాంటి ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారో అర్థం కాదు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పెవిలియన్ కు దారేది అనే సినిమా చూపించారు. నితీష్ రెడ్డి 20 పరుగులకు, క్లాసెన్ 2 పరుగులకు, మార్కో జాన్సన్ 17 పరుగులకు, షాబాజ్ అహ్మద్ 10 పరుగులకు, అబ్దుల్ సమద్ 3 పరుగులకు ఇలా హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఇలా కుప్పకూలిపోవడంతో హైదరాబాద్ జట్టు 150 స్కోరు చేయడం కూడా గగనమని అందరూ భావించారు. అయితే ఆ అంచనాలు అన్నింటినీ తలకిందులు చేస్తూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక సమయంలో 17 బంతుల్లో 206 స్ట్రైక్ రేట్ తో 2 సిక్సర్లు 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పోరాట వీరులు హెడ్, కమిన్స్ బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించడంతో ఎస్ఆర్హెచ్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా, చావ్లా చెరొక 3 వికెట్లు దక్కించుకోగా అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరొక వికెట్ దక్కించుకున్నారు. 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఎస్ఆర్హెచ్ బౌలర్లు ప్రారంభంలోనే మైండ్ బ్లాక్ అయ్యేలా బౌలింగ్ చేసి ఆ జట్టులోని 3 బ్యాట్స్మెన్ ని సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ చేశారు. 9 పరుగులకు ఇషాన్ కిషన్, 4 పరుగులకు రోహిత్ శర్మ, 0 పరుగులకు నమన్ధీర్ అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైని ఆదుకున్నారు. వికెట్లు పడకుండా అడ్డుకోవడమే కాకుండా సిక్సర్లు, బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ విభిన్నమైన షాట్స్ తో కుమ్మేశాడు. ఎక్కడా తగ్గకుండా ఎస్ఆర్హెచ్ ను మడతెట్టేశాడు. తిలక్ వర్మ వన్డే మ్యాచ్ ను తలపించేలా మెల్లిగా ఆడినా సూర్యకు చక్కటి సహకారం అందించాడు. దీంతో ముంబై జట్టు విజయాన్ని సులభంగా అందుకుంది. కెప్టెన్ కమిన్స్ ఎన్ని ప్రయోగాలు చేసినా వీళ్ళిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా 4వ వికెట్ కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్ లో ముంబై జట్టుకు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ మ్యాచ్ లో సూర్య 51 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్ తో 6 సిక్సర్లు 12 బౌండరీల సాయంతో 102 పరుగులు చేసి సెంచరీ సాధించి
చివరి వరకు క్రీజులో ఉండి దగ్గరుండి ముంబైను విజయ తీరాలకు చేర్చాడు. ఇక తిలక్ వర్మ 32 బంతుల్లో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో ముంబై జట్టు 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.